హలో, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మన విశాఖపట్నంలో ఉంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది ఆ రోజు గిరి ప్రదర్శన అవుతుంది, అందుకు ఎంత రష్గా ఉంది, క్లోజ్ చేశారు. ఇది ఆ నెక్స్ట్ డే వెళ్ళి నేను షూట్ చేశానండి. ఇది టెనేటి పార్క్ అండి, వైజాగ్లో ఉంటుంది. మీకు కైలాసగిరి ఆపోజిట్లో ఉంటుంది. ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందంటే మీరే చూడండి, ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసారా గ్రీనరీతో ఎంత నీట్గా ఉందో. ఇది మీకు నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఇది నేను ఒక 6-7 months బ్యాక్ వచ్చాను, బట్ ఇంత లేదు, నార్మల్గా ఉండిద్ది. ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయిందంటే నేనే స్టన్ అయిపోయాను. ఏంట్రా వైజాగ్లో ఇంత మంచి ప్లేస్ని ఎలా మిస్ అయిపోయానో అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఎవరు టిక్టాక్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది దగ్గర టిక్టాక్స్, ఇంకా వీడియోస్, వ్లాగర్స్, ఫొటోస్, ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ ఉంది తెలుసా. ఇక్కడ అది కూడా సాయంత్రం కదా, ఈవినింగ్ కదా, ఇది సండే క్రౌడ్ చాలా ఉండింది. అసలు యాక్చువల్గా ఇంతమంది ఉండరు. చూసారా ఈ ప్లేస్ లేదు. నేను 7 months బ్యాక్ వచ్చాను కదా, ఈ ప్లేస్ అనేది లేదు. అప్పుడు ఏదో కడుతున్నారు అనుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లెట్స్ సీ, మీరు చూడండి. చూసారా వ్యూ ఎంత బాగుందంటే, ఆ క్లైమేట్కి ఈ సీన్కి చించి పడేసింది. అసలు చల్ల గాలి, అసలు ఎంత బాగుందంటే క్లైమేట్. కిందన షూటింగ్ అవుతుంది, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అక్కడికి. కిందకి వెళ్ళి షూట్ చేశాను. ఎంత గ్రీనరీ అండి. వైజాగ్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వైజాగ్ అంటే నేచర్ అసలు ఎంత బాగుంటుందంటే, ఇది నేను ఎలా మిస్ అయ్యాను అనిపించింది. ప్రీవియస్ ఎంత లేదు, బట్ ఓకే, చాలా అంటే చాలా బాగుంది. షూటింగ్స్ చేసుకున్న చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, చాలా కపుల్స్ వచ్చారు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్కి. ఫొటోస్ కానీ, రీల్స్ కానీ, చాలా చాలా అసలు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫొటోస్ కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను చెప్పలేను, మీరే చూడండి. ప్రతిదీ చూడండి, మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో క్లైమేట్ ఇది అంతని. ఆ పైకి కూడా తీసుకెళ్తాను, ఆ పైన కూడా వ్యూ బాగుంటుంది. ఇది కిందకి వెళ్ళే దారండి, స్టెప్స్. ఒకప్పుడు ఈ స్టెప్స్ లేవు, ఇప్పుడు వేశారు కొత్తగా మంచిగా. ఒకప్పుడు స్టెప్స్ ఉండేవి బట్ చిన్నవి, అది ఎవరు డేర్ చేయలేరు కిందకి వెళ్ళడానికి. అంత చిన్న స్టెప్స్ ఉండేవి, చిన్న స్కిప్ అయినా సరే పడిపోయేవాళ్ళు అనమాట, అందుకే వెళ్ళేవారు కాదు. ఇప్పుడు స్టెప్స్ పెట్టారు. ఎంత కూడా ఇలా గడ్డి ఉండేది కాదు, జస్ట్ ఒక రాయిలో ఉండేది. ఇప్పుడు దీన్ని బాగా తవ్వేసి ఇలాగా మెటల్ స్టెప్స్ వేశారు. స్టెప్స్ పైన ఇంకో వ్యూ ఉంది, అది ఏంటో నేను మీకు చూపిస్తాను. ఈ చుట్టూ కూడా కవర్ చేసి పైకి వెళ్దాం. ఓకే, చక్కగా ఇక్కడ కూర్చొని మంచి కాఫీ తీసుకొని అలాగా బీచ్ని చూస్తూ ఉంటే అదిరిపోద్ది కదా. ఇది స్టెప్స్ గుడికి వెళ్ళే స్టెప్స్ అండి. కిందన చిన్న గుడి ఉంది, వెంగమాంబ ఏదో సమేత గుడి, ఆ గుడికి వెళ్ళే స్టెప్స్ ఇవి. ఈ విధంగా వెళ్ళాలి. జస్ట్ వావ్ కదా, ఎంత బాగుందంటే. వీడియో తీసాను కానీ నాకు అనిపించింది ప్రతి క్లిప్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అనేది. డెఫినెట్గా నేచర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, నాకు ఈ గ్రీనరీ ఉండాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలని, వాళ్ళకైతే డెఫినెట్గా ఇష్టపడతారు.
ఇది పైకి వెళ్ళానండి, కొండ అని చెప్పాను కదా, అక్కడ చిన్న కొండ ఉంది, దాని పైకి వెళ్తే ఇంకే వ్యూ ఉంటుందని చెప్పాను కదా, అది ఇదే. ఈ వ్యూ చూస్తే నాకు టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్ ఉంటారు కదా, అక్కడ అలా ఉంది, షిప్ మాదిరిలా ఉంది. ఇది చాలా బాగుంది. వైజాగ్లో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా అంటే చాలా మారిపోయింది. ఇంతకుముందు చూసిన వాళ్ళైతే బాగా అర్థమవుతుంది. సో ఇది టెనిటీ పార్క్ ఉంది కదా, కిందన షిప్ ఉంది కదా, దాని కిందకు వచ్చాను. అంటే ఇది నేను నెక్స్ట్ డే షూట్ చేశాను, ఎందుకంటే గిరి ప్రదర్శన వల్ల స్టాప్ చేసి క్లోజ్ చేశారు. సో ఇది నెక్స్ట్ డే తీసాను ఇది వీడియో అనేది. ఇది కిందనండి, టెనిటీ పార్క్ కిందన. వైజాగ్, విశాఖపట్నం అసలు అది ఒక ఎమోషన్. ఇక్కడ ఒక మూవీ కూడా అయింది, నిన్ను కోరే ఏదో మూవీ ఉంటుంది ఇక్కడ, నానిది. చూసారా మీకు అక్కడి నుంచి ఎంత బాగుందో. ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్ అండి ఇది. ఇది కిందన ఏదో షూటింగ్ అవుతుంది, సెట్స్ వేస్తున్నారు, దానికి ఏవో లైట్స్, ఒక చిన్న సెటప్స్ ఏవో పెడుతున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, జస్ట్ 3-4 days 5 days పడుతుందంట ఆ సెట్స్ అలా వేయడానికి. సో వర్క్ అనేది జరుగుతుంది కిందన. ఆ షిప్ కూడా వీళ్ళు ఏదో సెటప్ చేశారు, దానికి కెమెరా ఏదో పెట్టారు. నైట్ 7 అవుతే ఆ షిప్కి లైట్స్ వెలుగుతాయి, అది ఎక్స్ట్రాడినరీ. బట్ చాలాసేపు వెయిట్ చేశాను నేనైతే, 7-7:30 వరకు వెయిట్ చేశాను. బట్ వేయలేదు, ఎందుకు వేయలేదు అనేది అర్థం కాలేదు. ప్రీవియస్ అయితే వేసారు అప్పుడు, అసలు దాని గురించే నేను వెళ్ళాను షూట్ చేద్దాము అని. బట్ వేయలేదు ఎందుకో మరి, మేబీ షూటింగ్ అవుతుందని స్టాప్ చేసి ఉంటారు. ఈ షిప్ మొత్తం లైటింగ్స్ వెలుగుతాయి, ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అప్పుడు. ఇక్కడ ఏదో ఒక ఇల్లు కడుతున్నారంట, ఒక చిన్న హౌస్ లాగా. అక్కడ ఏదో డ్యాన్స్కి సంబంధించిన సెట్స్ అంటివి. అది ఇంకా 4-5 days పడుతుందంట. అది ఒకటి వర్షం కదా, వాయిదా వేశారంట, మరి ఏమో తెలీదు. ఏదో షూట్ అవుతుంది అక్కడ, జస్ట్ అది అలా షూట్ చేశాను. సో నైట్ అయితే ఇలా ఉంటుందండి. నైట్ ఇది నైట్ వ్యూ అండి. ఇంకా నైట్ అవ్వలేదు కానీ లైట్స్ వేసి చూసారా, ఇది మీకు నైట్లా కింద లైట్స్ వేసారు. అసలు కిందన లైట్స్ ఉండేవి కాదు తెలుసా మీకు. ప్రీవియస్ ఒక 1 year బ్యాక్ వేసుకుంటే అసలు లైట్స్ ఉండేవి కాదు. కిందకి ఎవరు వెళ్ళేవరే కాదు. అలాంటిది జనాలంతా కిందనే ఉన్నారు, పైన ఎవరూ లేరు. ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంట అవన్నీ కిందన, ఫొటోస్కి అయితే పైకంట. ఇక్కడ అందరూ ఫొటోస్కి వచ్చినట్టున్నారు నాకు అనిపించింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్, ఫోన్స్. అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ కావాలి అంటే నాకు కిందన కామెంట్ చేయండి, ఎక్స్ప్లోర్ చేస్తాను. నేను నెక్స్ట్ కైలాసగిరి, ఉడా పార్క్ ఇవన్నీ కూడా తీస్తాను వైజాగ్లో. సో ఇది ఎంట్రన్స్. ఇది నేను మీకు స్టార్టింగ్లో చూపించిందే ఎండింగ్ అనమాట. మీకు నేను ఎండింగ్ నుంచి తీసాను, అది ఎండింగ్. ఇది ఎంట్రన్స్ అనమాట.
ఆ రోజు సండే కదా, చాలా క్రౌడ్ ఉంది. బట్ ఓకే, తీయగలిగాను. బాగానే వచ్చే వీడియో కూడా, క్లిప్స్ అన్నీ కూడా. సో మీకు ఈ వీడియో